వేర్ ఇస్ హర్ష సాయి? ఇప్పుడు ఇదే ప్రశ్న నార్సింగి పోలీసులకు తలనొప్పిగా మారింది. హర్ష సాయి కోసం ప్రత్యేక పోలీస్ టీమ్స్ రంగంలోకి దిగాయి. అసలు హర్ష సాయి ఎందుకు బయటకు రావటం లేదు? నిజంగా హర్ష సాయి తప్పు చేశారా? మరోవైపు హర్ష సాయి ఆడియోలను లీక్ చేస్తుంది ఎవరు? ఇంకా పరారీలోని హర్ష సాయి. హర్ష సాయి మరో ఆడియో లీక్. హర్ష సాయి చుట్టూ ఉచ్చు బిగిస్తుందా? అసలు హర్ష సాయి ఎక్కడున్నాడు? హర్ష సాయిపై లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. రోజులు గడుస్తూ ఉన్నా హర్ష సాయి మాత్రం ఇంకా అజ్ఞాతం వీడలేదు. సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నా హర్ష సాయి మాత్రం బయటకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. మరోవైపు హర్ష సాయి కోసం నార్సింగి పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదైనప్పటి నుంచి హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ క్రమంలో 4 ప్రత్యేక ఎస్ఓటీ పోలీసు బృందాలు రంగంలోకి దింపారు. ఇదే సమయంలో హర్ష సాయి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ బాధితురాలు సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు. దీంతో హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కళ్ళు ఎంతో బాగుంటాయి. అసలు కృష్ణుడు లాంటి కళ్ళే తెలుసా? నిజంగా చాలా బాగున్నాయి. నేనే నిజంగా బాగుంటారు. చాలా అందంగా ఉంటాం. చాలా 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 అందంగా ఉంటాం. నవ్వు ఇంకా బాగుంటది. హర్ష సాయి అజ్ఞాతంలో ఉన్నా సరే ఆయనకు మద్దతుగా ఆడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఆడియో బయటపడింది. హర్ష సాయికి బాధితురాలు లవ్ ప్రపోజ్ చేస్తూ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతుంది. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో బాధితురాలతో హర్ష సాయి మాట్లాడిన ఓ ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం ఎన్ని కోట్లైనా తీసుకుంటానని, అది నా వాల్యూ అంటూ చెప్పాడు హర్ష సాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో ఇప్పటికే హర్ష సాయిపై సర్వత్రా విమర్శలున్నాయి. బెట్టింగ్ యాప్స్ తో ఎంతో మంది ప్రాణాలు పోతున్నా సరే హర్ష సాయి మాత్రం వాటిని సమర్థించుకుంటూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, నేను బెట్టింగ్ యాప్ లో ₹1 బరాబర్ అది నా వాల్యూ. అది నా వాల్యూ. నేను 100కి 200% తీసుకుంటా. 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటున్నా. నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది తగ్గదు. అండ్ నేను కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు. ఓకే, సరే. నీకేం తెలియనట్టే ఉండు. ఈ ఆడియోలను ఎవరు లీక్ చేస్తున్నారు? ఎలా బయటకు వస్తున్నాయి? అసలు హర్ష సాయి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ ప్రశ్నలే అంతు చిక్కడం లేదు. అయితే హర్ష సాయి హైదరాబాద్ లోనే ఉన్నాడని యువ సామ్రాట్ అంటున్నారు. వైట్ కలర్ ఫార్చునర్ కారులో సిటీ అంతా తిరుగుతున్నాడని చెప్తున్నారు. AP31 వైట్ కలర్ ఫార్చునర్ 9999. ఈ బండిలో మన బెట్టింగ్ సాయి నిన్న పొద్దున్న 8 గంటలకి చిల్కల్గూడలో తన ప్రాణమిత్రుడైన కో అక్యూజ్డ్ ని తీసుకొని సిటీ మొత్తం తిరుగుతున్నాడు. ఆ పైల్వాళ్ళని, ఆ ముసుగు వీరలని అందరిని పెట్టుకొని. నాకొచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మన పోలీస్ శాఖకి ఎందుకు రాలేదో, లేకపోతే ఎవరిని మేనేజ్ చేసి ఇంకా తప్పించుకొని తిరుగుతున్నాడో చట్టం నుంచి, ఇది మటుకు నాకు తెలియదు. హర్ష సాయి ఏ తప్పు చేయకపోతే ఎందుకు బయటకు రావడం లేదు? ఎక్కడో ఉండి ట్వీట్లు, ఆడియోలు విడుదల చేయాల్సిన అవసరం ఏంటి అన్న చర్చ జరుగుతోంది. హర్ష సాయి తప్పు చేశాడు కాబట్టి తప్పించుకు తిరుగుతున్నాడని బాధితురాలు ఆరోపిస్తున్నారు. కాగా త్వరలోని హర్ష సాయిని అరెస్టు చేస్తామంటున్నారు పోలీసులు.